ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక చికెన్ రెసిపీని చేసుకుందాం. దీనికి ఏ విధమైనటువంటి కటింగ్ చాపింగ్ అవసరం లేదు. ఆనియన్స్ని టొమాటోస్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాల్సిన అవసరం అసలే లేదు. ఈ చికెన్ కారాహీ కర్రీ చాలా ఈజీగానే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ 1 పాట్ చికెన్ కారాహీ కర్రీ చాలా ఈజీగా చాలా టేస్టీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. మీ ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు తప్పకుండా మెన్యూలో ఈ యొక్క వెరైటీని మీరు యాడ్ చేసుకోండి. సో వెల్కమ్ బ్యాక్ టు మై హోమ్ కిచెన్ ఛానల్. ఈరోజు మనం ఈ చికెన్ కారాహీ కర్రీని ఈజీ వేలో టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా దీనికోసం టొమాటోస్ని నేను చూపించినట్లు ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. మసాలా తయారు చేసుకుందాం. దీనికోసం 1.5 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 10 నుంచి 15 నల్ల మిరియాలు, 4 ఎండుమిర్చి, 4 లవంగాలు, 2 యాలకులు. అంతే, చాలా సింపుల్ మసాలా దీనికోసం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం వీటిని చిన్న జార్లో వేసుకొని మెత్తటి పౌడర్ లాగా మసాలా పౌడర్ని మనం గ్రైండ్ చేసుకోవాలి. మీరు కొంచెం స్పైసెస్ తక్కువ తినే వాళ్ళైతే కనుక మిరియాలని కొంచెం అడ్జస్ట్ చేసి వేసుకోండి. ఇప్పుడు నేను కడాయి పెట్టుకొని దానిలో నేను 2 టేబుల్ స్పూన్ ఘీని యాడ్ చేశాను. ఘీ ఆప్షనల్, మీకు ఘీ ఇష్టం లేకపోతే మీరు ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. ఘీ అయితే మాత్రం చక్కగా మంచి టేస్ట్ ఉంటుంది. నేను ఇప్పుడు ఒక 1/2 kg చికెన్ని క్లీన్గా వాష్ చేసి ఒక 10 minutes సాల్ట్ వాటర్లో సోక్ చేసి పెట్టుకున్నటువంటి యొక్క చికెన్ని తీసుకొని ఈ ఆయిల్లో 8 నుంచి 10 నిమిషాలు వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టి కొద్దిగా ఇలా అటు ఇటు కలుపుతూ ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా చేయడం వల్ల వాటిలో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక 10 నిమిషాలు వాటి మీడియం ఫ్లేమ్లో కొద్ది ఫ్రై చేసిన తర్వాత నేను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని కొద్దిగా ఇట్లా వాటర్ యాడ్ చేసి దాన్ని ఇందులో యాడ్ చేశాను. ఇలా యాడ్ చేసిన తర్వాత ఒక 3 minutes అవి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అంతా కూడా కుక్ అయిన తర్వాత టొమాటోస్ని ఈ విధంగా మనం పెట్టేసుకోవాలి. టొమాటోస్ని ఇలా పైన ఇలా పెట్టుకొని 3 నుంచి 4 పచ్చిమిర్చి వేసుకొని కొద్దిగా సాల్ట్ని చల్లుకొని కవర్ చేసి మూతతో కవర్ చేసి 5 నుంచి 6 నిమిషాలు వీటిని కొంచెం బాగా మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత చూడండి, ఒక 10 నిమిషాల లోపే ఈ టొమాటోస్ అన్నీ కూడా చక్కగా మగ్గిపోతాయి. మగ్గిన తర్వాత పైన ఉన్న స్కిన్ని విధంగా పీల్ చేసేయాలి. చూడండి ఎంత ఈజీగా వస్తాయి. అలా టొమాటోస్ మెత్తబడేంత వరకు మనం మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. తర్వాత నేను వీటిని గరిటె తీసుకునే విధంగా స్మాష్ చేసేస్తున్నాను. చాలా ఈజీగా టొమాటోస్ కర్రీలో స్మాష్ అవుతాయి. చక్కగా వాటిని గ్రేవ్ లాగా వీటిని మనం ఇందులో మిక్స్ చేసేసుకుంటున్నాము. ఇప్పుడు మనం స్పైసెస్ని యాడ్ చేద్దాం. మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి ఈ స్పైసెస్ని ఇక్కడ యాడ్ చేయాలి. ఈ స్పైసెస్ వల్లనే చాలా ఎక్కువ టేస్ట్ వస్తుంది చికెన్ కర్రీకి. సో ఒక్కసారి ఈ విధంగా స్లోగా కర్రీని అంతటిని కలుపుకొని మీడియం ఫ్లేమ్లోనే మనం ఇంకొక 10 నిమిషాలు కర్రీని కుక్ అవనివ్వాలి. కవర్ చేసి ఒక 10 నిమిషాలు కుక్ అవనివ్వండి. ఒక 10 minutes తర్వాత కొద్దిగా కర్రీని కలుపుకొని ఇప్పుడు నేను ఇందులో కర్డ్ని యాడ్ చేశాను. ఈ కర్డ్ నేను కొంచెం బాగా కలుపుకొని ఆ కలిపిన కర్డ్ని ఈ పాయింట్లో యాడ్ చేశాను. చూడండి ఎంతో టేస్టీగా ఉండేటువంటి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను జస్ట్ అలాగా ఈ పచ్చిమిర్చిని ఒక 3 పచ్చిమిరపకాయలను యాడ్ చేసుకున్నాను. గ్రీన్ చిల్లీ, కొత్తిమీర కూడా ఈ విధంగా యాడ్ చేసుకొని కవర్ చేసి ఇంకొక 5 minutes కర్రీని కుక్ అవనివ్వాలి. అంతేనండి, ఒక 5 minutes తర్వాత టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. చూసారా, చాలా ఈజీగానే ప్రిపేర్ చేసేసుకున్నాం కదా. సో ఒకసారి మీరు ప్రిపేర్ చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయటం మర్చిపోవద్దు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మంచి మంచి రెసిపీస్ని నేను మీకు అప్లోడ్ చేస్తాను. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. అలా మీకు ఎలా అనిపించిందో కూడా నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ కర్రీని మనం ఇలాగా సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకొని చపాతీస్, రోటీస్, అలానే పరాటాస్లో చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. చాలా క్విక్గా కూడా మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా. సో డెఫినెట్గా అయితే ట్రై చేయండి. మేమైతే రైస్తో కూడా ఈ కర్రీని చాలా ఎంజాయ్ చేస్తాము. ఇప్పుడు నేను పరాటాతో ఈ కర్రీని టేస్ట్ చేయబోతున్నాను.